నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశ ఆర్థిక ప్రగతిలో ఐరోపా ఖండానికి చెందిన నార్డిక్ దేశాలు కీలక భాగస్వాములుగా మారుతున్నాయన్న ప్రధాని నరేంద్ర మోదీ. మత్స్యకారుల జీవనోపాధి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దేశీయ డిజిటల్ చెల్లింపుల మార్కెట్లో 85% కంటే ఎక్కువ వాటాతో అగ్రగామిగా నిలిచిన యూపీఐ వ్యవస్థ. కోస్తాంధ్ర రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలు, ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షాలు. ఇక వివరాలు. 5 దేశాల పర్యటనలో చివరిగా ఇటలీకి బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోదీకి ఓస్లో విమానాశ్రయంలో నార్వే ఉన్నతాధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ పర్యటనలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, అధ్యక్షుడు సెర్గియో మట్టారెల్లాలతో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. వ్యవసాయం, అంతరిక్ష పరిశోధన, విద్య, పర్యాటకం, సాంస్కృతిక మార్పిడి రంగాలలో ఇరు దేశాల సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఈ పర్యటన దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశ ఆర్థిక ప్రగతిలో ఐరోపా ఖండానికి చెందిన నార్డిక్ దేశాలు అత్యంత కీలక భాగస్వాములుగా మారుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఓస్లోలో జరిగిన సంయుక్త పత్రికా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ గత 10 ఏళ్లలో భారత్ నార్డిక్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు ఊహించని రీతిలో వృద్ధి చెందాయని వివరించారు. ఇరు ప్రాంతాల ఆర్థిక వ్యవస్థలకు ఈ బంధం ఎంతగానో తోడ్పడిందని ప్రధాని పేర్కొన్నారు. 8 वर्ष पहले हमने नॉर्डिक देशों के साथ अपने संबंधों को ऊर्जा और गति देने के लिए इस फॉर्मेट का गठन किया। फ्रेंड्स, मुझे बहुत खुशी है कि पिछले कुछ वर्षों में हमने अपने संबंधों में विशेष प्रगति की है। 10 वर्षों में हमारा बायलैटरल ट्रेड लगभग 4 गुना बढ़ा है। नॉर्डिक देशों के इन्वेस्टमेंट फंड भी भारत की रैपिड ग्रोथ में अहम साझेदार बन रहे हैं। पिछले 1 दशक में नॉर्डिक देशों से भारत में निवेश में लगभग 200% की बढ़ोतरी हुई है। तेजी से बढ़ते ट्रेड एंड इन्वेस्टमेंट ने भारत की ग्रोथ स्टोरी में तो योगदान दिया ही है, साथ ही नॉर्डिक देशों की अर्थव्यवस्थाओं में भी बहुत सकारात्मक भूमिका निभाई है। ఐరోపా ఖండంలోని నార్డిక్ దేశాలతో భారతదేశ వ్యూహాత్మక బంధాన్ని, వాణిజ్య భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వేలో పర్యటిస్తున్నారు. ఓస్లోలో జరిగిన భారత్ నార్డిక్ సదస్సు సందర్భంగా ఐస్లాండ్ ప్రధానమంత్రి క్రిస్టూన్ ప్రోస్టాడోటిర్, డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్, ఫిన్లాండ్ ప్రధాని యాంటీ పెటెరీ ఓర్పోలతో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. గ్లోబల్ గ్రీన్ ట్రాన్సిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లూ ఎకానమీ వంటి భవిష్యత్తు రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు జరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో జరిగిన కేంద్ర జోనల్ మండలి 26వ అత్యున్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తర్ ప్రాంతం నక్సల్ రహితంగా మారిందని ప్రకటించారు. భద్రతా దళాల కఠోర శ్రమతో ఈ లక్ష్యం సాధ్యమైందని తెలిపారు. డీఆర్జీ, కోబ్రా దళాలు నక్సల్స్తో అద్భుతమైన ధైర్య సాహసాలతో పోరాడాయని కొనియాడారు. రాష్ట్రాల మధ్య సహకారాన్ని మరింతగా పెంపొందించడం, సహకార సమాఖ్యవాద చట్టాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా
ఉమ్మడి ఆసక్తి గల వివిధ ప్రాంతీయ స్థాయి సమస్యలపై చర్చించడానికి ఈ సమావేశం కీలకంగా నిలుస్తుందని వెల్లడించారు. किलिंग का काम हो चुका है और कल ही 240 बिस्तरों वाला सुपर स्पेशलिटी अस्पताल बस्तर में, जगदलपुर में इसका उद्घाटन हो चुका है. नरेंद्र मोदी जी के नेतृत्व में नक्सल मुक्त जो क्षेत्र हुए हैं, बस्तर समेत पूरे देश के क्षेत्र के लिए विकास की एक कार्य योजना भारत सरकार ने बनाई है. पहला विकास और सुरक्षा, विकास की योजनाओं का संपूर्ण सैचुरेशन और सुरक्षा की संपूर्ण व्यवस्था. మత్స్యకారుల జీవనోపాధి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లాలోని తుమ్మలపెంటలో జరిగిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ భృతిగా 20,000 రూపాయల చొప్పున 260 కోట్ల రూపాయలను చంద్రబాబు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 130,769 కుటుంబాలకు ఈ వేట నిషేధ భృతిని అందిస్తోందని వెల్లడించారు. వ్యవసాయం, నిర్మాణ రంగం తరువాత మత్స్య సంపద జీవనోపాధికి అత్యంత కీలకమన్నారు. తమిళనాడు సరిహద్దు జలాల్లో మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఊవెత్తున ఎగిరిపడే అలలకు సైతం ఎదురుగా ముందుకు పోయే గుండె ధైర్యం అది ఉండే ఏకైక వర్గం మా మత్స్యకారులు. ఈ తీరం మనదే, బోటు మందే, వేట మందే, రాజీ లేదు. ఎవరైనా వస్తే వెంటాడతాం, వేటాడతాం తప్ప ఇక్కడికి అలో చెయ్యం. ఎవరెవరి హక్కులు వాళ్ళు కాపాడుకోవాలి. వాళ్ళ కోసం మన జీవనోపాధి కోల్పోవడం కరెక్ట్ కాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. వేటాడితే తప్ప కడుపు నిండే పరిస్థితి ఉండదు. అలాంటి మీకోసం మీ త్యాగాన్ని ఆదుకునేందుకే మత్స్యకారుల సేవలో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఈ ఏడాది మత్స్యకారుల సేవలో 1,30,796 మంది కుటుంబాలకు ఇస్తున్నాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా 260 కోట్ల రూపాయలు ఈ రోజే మీ అకౌంట్లో వేసాం. రాష్ట్ర ప్రభుత్వం రెండో ఏడాది మత్స్యకారుల సేవలో నిధులు విడుదల చేయడంతో కృష్ణానదిలో పెద్ద సంఖ్యలో బోట్లు, పడవలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి వరకు కృతజ్ఞతా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాజధాని, అమరావతి ప్రాంతాలైన వెంకటపాలెం, తుమ్మలపాలెం, సీతానగరం, కుమ్మరపాలెంలకు చెందిన మత్స్యకారులు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మత్స్యకారులకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటామని వెల్లడించారు. మల్బరీ తోటల సాగును మరింత ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈరోజు కుందూర్పి మండలంలో ఆయన పర్యటించారు. మల్బరీ సాగు రైతులు, చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సిల్క్ సమగ్ర కార్యక్రమం కింద లో కాస్ట్ రేరింగ్ షెడ్లని తక్కువ ధరతో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందన్నారు. పట్టు పరిశ్రమ కింద మల్బరీ సాగు ప్రోత్సహించేలా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వీళ్ళు ఎంత మార్కెట్లో అమ్ముతారు. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా అయితే మీకు మెటీరియల్ ఇస్తున్నారు, అందరూ 20-30-40 మంది ఆన్లైన్లో కూడా సేల్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అట్లా కూడా అమ్ముతున్నారు. అంటే కొన్ని ఇప్పుడు ధర్మవరం సారీస్ ఉన్నాయి కదా, మొబైల్లో కొట్టినా కానీ అందరు కలుపుకొని పొందాయన. అంటే ఇప్పుడు మీరు 100 సార్లు నెలకి అందరు కలిపి చేస్తున్నారు అనుకోండి, 80 సార్లు మీరు అలానే చేయండి. ఒక 20 సార్లు కలుపుకొని చేయండి. అలా 20 తర్వాత ఓనర్ భరిస్తాడు కాబట్టి. ఇప్పుడు ప్రకటనలు. వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా!
చిక్కుకుంది. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్లో భాగంగా పూణేలోని వివిధ కళాశాలల విద్యార్థులకు మేధో సంపత్తిని పెంచే పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా విద్యార్థులు తిరుపతి జిల్లాలోని చంద్రగిరి కోట, గుడిమల్లం శివాలయాన్ని సందర్శించారు. నెల నెలా వచ్చే కరెంటు బిల్లుల భారాన్ని తగ్గిస్తూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన దేశవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర బలహీన వర్గాల ఇళ్లకు ఈ పథకం ఒక గొప్ప వరంగా మారింది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ఉచిత సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు, లబ్ధిదారుల స్పందనపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. సాధారణ పేద కుటుంబాలకు నెలవారీ విద్యుత్ ఖర్చులను పూర్తిగా దూరం చేసే సంకల్పంతో ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ముందుకు సాగుతోంది. ఈ పథకం కింద అర్హత కలిగిన లబ్ధిదారుల ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. కొన్ని ప్రత్యేక రాయితీలు, సబ్సిడీలను జోడించి ఈ ప్యానెళ్లను దాదాపు ఉచితంగానే పేద కుటుంబాలకు అమరుస్తుండడం విశేషం. కాకినాడ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఉచిత విద్యుత్ పొందుతూ నెలకు 200 యూనిట్ల కన్నా తక్కువ వినియోగం చేస్తున్న లబ్ధిదారులు సుమారుగా 55,133 మంది ఉన్నారు. వీరిలో మొదటి విడతగా 19,593 మంది ఇళ్లపై 2 కిలోవాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనులు వేగంగా సాగుతున్నాయి. జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ ఈ పనులు ప్రారంభమయ్యాయని, రాబోయే 2 నెలల్లో లబ్ధిదారుల ఇళ్లపై ప్లాంట్ల ఏర్పాటు పూర్తి చేస్తామని కాకినాడ జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ ప్రసాద్ స్పష్టం చేశారు. ఇందులో మేము ఈ 2 కిలోవాట్ ప్లాంట్కి జనరల్గా 1,20,000 ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అంతా కూడా గవర్నమెంటే భరిస్తూ వాళ్ళకి ఫ్రీగా పెట్టడమే కాకుండా వాళ్ళ ఇంటి మీద పెట్టినందుకు ప్రతి ఇంటికి కూడా నెలకి 200 రూపాయలు అద్దె ఇస్తున్నాము. సో ఈ స్కీమ్ వలన వీళ్ళకి కావాల్సిన ఎక్కడెక్కడ జనరేట్ అయ్యి వాళ్ళకి మంచి లబ్ధి పొందుతుంది. ఈ సోలార్ విప్లవానికి కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని వాలు తిమ్మాపురం గ్రామం ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. ఈ గ్రామంలో ఒకేసారి దాదాపు 80 మంది లబ్ధిదారులు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. చూస్తే వాలు తిమ్మాపురం అంతా చూస్తే చూడండి, ప్రతి బిల్డింగ్ మీద కూడా సోలార్ ప్లేట్ కనపడుతుందంటే ఇవాళ మరి గౌరవ ప్రధానమంత్రి గారికి మరి మేమంతా కూడా మరి ధన్యవాదాలు తెలియపరచుకోవాలి. మరి ఇలాంటి పథకాన్ని మరి ఇలాంటి ఎన్నో తీసుకురావాలని మేము ఆశిస్తూ, దాని ద్వారా చాలా పవర్ ఎనర్జీ మరి ఉత్పత్తి అవుతుంది అని మేము చాలా ఆశాజనకంగా ఉన్నాము. దాని ద్వారా మా అందరికీ కూడా, అలాగే మా తోటి ఉన్న వారికి కూడా అందరికీ ఉపయోగపడితే అది కూడా మాకు చాలా సంతోషం. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కాకినాడ జిల్లాలోని బలహీన వర్గాల ఇళ్లలో సరికొత్త కాంతులను నింపుతోంది. అటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతూ, ఇటు పేద కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ వికసిత్ భారత్, స్వయం సమృద్ధి లక్ష్యాల సాధనలో ఈ పథకం ముందుకు సాగుతోంది. దేశంలో నగదు రహిత లావాదేవీలు సరికొత్త రికార్డును సృష్టించాయి. టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద మాల్స్ వరకు ప్రతి చోటా విస్తరించిన యూపీఐ వ్యవస్థ దేశీయ డిజిటల్ చెల్లింపుల మార్కెట్లో 85% కంటే ఎక్కువ వాటాతో అగ్రగామిగా నిలిచింది. ఆర్బీఐ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం గత కొన్నేళ్లలోనే డిజిటల్ చెల్లింపుల విధానం పెరిగింది. గత 10 ఏళ్ల కాలంలో 2016తో పోలిస్తే 2025 నాటికి లావాదేవీల సంఖ్య ఏకంగా 33 రెట్లు పెరిగింది. ప్రపంచంలోని పురాతన యుద్ధకళల్లో సిలంబం ఒకటి. తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలలో శతాబ్దాలుగా వస్తున్న ఈ ప్రాచీన కళను అంతరించిపోకుండా కాపాడుతూ వేలాది మంది యువతీ యువకులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్న పుదుచ్చేరికి చెందిన
కె పజనివేల్ని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. పజనివేల్ గత 30 సంవత్సరాలకు పైగా సంప్రదాయ యుద్ధ కళల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు. ఆర్థిక స్తోమత లేని ఎంతో మంది పేద విద్యార్థులకు, యువతకు ఆయన ఉచితంగా శిక్షణా శిబిరాలను నిర్వహిస్తూ ఈ కళను తదుపరి తరాలకు అందిస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై భారతీయ జానపద కళల ప్రాముఖ్యతను ఆయన చాటి చెప్పారు. దేశంలో వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి ఆనకట్టలే ప్రధాన ఆధారం. ప్రస్తుతం దేశంలో 6,600కు పైగా నిర్దేశిత ఆనకట్టలు ఉన్నాయి. ఆనకట్టల నిర్వహణను మరింత పారదర్శకంగా, హైటెక్ మార్గంలోకి మార్చడానికి డ్యామ్ హెల్త్ అండ్ రీహాబిలిటేషన్ మానిటరింగ్ అప్లికేషన్ ధర్మ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ అప్లికేషన్ ద్వారా దేశంలోని అన్ని ఆనకట్టల నీటి మట్టాలు, నిర్మాణ పటిష్టత, రోజువారీ నివేదికలను డిజిటల్ రూపంలో రియల్ టైంలో పర్యవేక్షించవచ్చు. భారీ వర్షాలు లేదా వరదలు వచ్చినప్పుడు ఏ ఆనకట్ట ఎంతవరకు తట్టుకోగలదో ఈ సాఫ్ట్వేర్ ముందే అంచనా వేస్తుంది. ఇది విపత్తు నిర్వహణ బృందాలకు ఎంతో సహాయకారిగా మారింది. దేశంలో అంతరించిన చీతాల జాతిని మళ్లీ పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టు చీతా ఆశాజనక ఫలితాలను ఇస్తోంది. మొదటి విడతలో నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి 20 ప్రౌఢ చీతాలను సురక్షితంగా తీసుకొచ్చారు. రెండవ విడతలో బోట్స్వానా దేశం నుంచి మరో 9 చీతాలతో మొత్తం 29 చీతాలతో ఈ ప్రాజెక్టు గ్లోబల్ రోల్ మోడల్గా మారింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ చీతాలకు ప్రధాన నివాస కేంద్రంగా ఉంది. మొత్తం 53 చీతాలలో దేశ వాతావరణంలో పుట్టి పెరిగిన 33 పిల్లలు ఉండడం ఈ ప్రాజెక్టు యొక్క విజయానికి సజీవ సాక్ష్యం. అయితే వీటి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తు విస్తరణ కోసం అధికారులు కొత్త ప్రాంతాలను సిద్ధం చేస్తున్నారు. సాధారణంగా జైలు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చాలామందికి కుతూహలం ఉంటుంది. కానీ అక్కడ ఉండే కఠినమైన వాతావరణాన్ని, స్వేచ్ఛలేని జీవితాన్ని సామాన్య పౌరులు కూడా స్వయంగా అనుభవించేలా హైదరాబాద్లోని చెంచల్గూడ జైలు అధికారులు ఒక సరికొత్త కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అదే ఫీల్ ద జైల్. ఎవరైనా సాధారణ వ్యక్తి తన సొంత ఇష్టంతో 12 లేదా 24 గంటల పాటు జైలు గదిలో గడపవచ్చు. జైల్లోకి వెళ్లిన తరువాత వారి మొబైల్ ఫోన్లు, సామాజిక జీవితానికి దూరంగా ఉండాలి. ఖైదీలకు ఇచ్చే సాధారణ భోజనం, దుస్తులు, వసతి పూర్తిగా అనుసరించాల్సి ఉంటుందని జైలు అధికారులు తెలిపారు. తమిళనాడులోని ప్రముఖ హిల్ స్టేషన్ ఊటీలో ప్రపంచ ప్రసిద్ధ 128వ ఊటీ ఫ్లవర్ షో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. నీలగిరి కొండల పచ్చదనం మధ్య దాదాపు 10 లక్షలకు పైగా రంగురంగుల పువ్వులతో తమిళనాడు సంస్కృతిని, చారిత్రక కట్టడాలను అద్భుతంగా ఆవిష్కరించారు. ప్రదర్శనలో పచ్చని కొండల మధ్య ఏర్పాటు చేసిన చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ పూల నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ నెల మే 28వ తేదీ వరకు సాగనున్న ఈ పుష్ప ప్రదర్శనను సందర్శకులు ఎంతగానో వీక్షిస్తున్నారు. ఇప్పుడు ప్రకటనలో
3 కాలేజీలలో డోంట్ వరీ. ఫీజు చూడు. ఎలా ఉన్నారు? ఏంటి విషయం? ఫీజ్ కోసం టెన్షన్. రాహుల్కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. తిరిగి వివరాల్లోకి వెళితే, ప్రస్తుత రోజుల్లో సామాన్య నిరుపేద కుటుంబాలకు వైద్య ఖర్చులు పెనుభారంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ ఒక్క నిరుపేద కూడా ఆర్థిక స్తోమత లేక వైద్యానికి దూరం కాకూడదన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజనను అమల్లోకి తెచ్చింది. తిరుపతి జిల్లాలో ఈ పథకం వేలాది మంది రోగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. నాణ్యమైన మందులను అతి తక్కువ ధరకి అందిస్తున్న ఈ కేంద్రాల పనితీరుపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధి ధ్యేయంగా విభిన్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తోంది. అందులో భాగంగానే సామాన్యుడి ఆరోగ్య భద్రత కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలు క్షేత్రస్థాయిలో సత్ఫలితాలను ఇస్తున్నాయి. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం మొత్తం 18 జనౌషధి కేంద్రాలు ప్రజలకు నిరంతర సేవలను అందిస్తున్నాయి. ఈ కేంద్రాల ద్వారా మార్కెట్ ధరలతో పోలిస్తే ఏకంగా 50% నుంచి 80% వరకు భారీ రాయితీతో నాణ్యమైన జనరిక్ మందులు లభిస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ప్రతి నెల వేలాది రూపాయలు మందుల కోసం ఖర్చు చేసే నిరుపేద మధ్యతరగతి రోగులకు ఈ ధరల తగ్గింపు కొండంత ఆర్థిక అండగా నిలుస్తోంది. ఇక్కడ లభించే మందులు బ్రాండెడ్ మందులతో సమానంగా ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని వైద్యులు, లబ్ధిదారులు స్పష్టం చేస్తున్నారు. ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఇది చాలా సౌకర్యం. దయచేసి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు మందుల విషయంలో ఆలోచించకుండా జనౌషధి వాడితే బాగుంటుంది. రేట్ తక్కువ, పనిచేయడం ఒకే విధంగా ఉంటాయి. కంపెనీ మందులు కానీ జనరిక్ కానీ వీటితో పోలిస్తే ఇవి చాలా తక్కువ రేట్లో వస్తాయి. సేమ్ అదే ప్రభావం చూపిస్తాయని మనం చూసుకుంటున్నాం. ప్రతి నెల బీపీ, షుగర్ మందుల కోసం బయట మెడికల్ షాపుల్లో చాలా డబ్బులు ఖర్చయ్యేవని, కానీ ఈ జనౌషధి కేంద్రం వచ్చినప్పటి నుంచి సగానికి పైగా డబ్బులు ఆదా అవుతున్నాయని, తక్కువ ధరకే నాణ్యమైన మందులు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. హార్ట్ పేషెంట్ మరియు షుగర్ సంబంధించిన వ్యాధులకు సంబంధించిన మందులు చాలా తక్కువ రేట్లో ఉన్నది. ఒకసారి దీన్ని ప్రయోగించాను, చాలా బాగుంది. అప్పటి నుంచి ఇంక 7 సంవత్సరాలు కంటిన్యూగా ఇది తీసుకొని అందరికీ ఉపయోగపడుతూ ఉంది. బయటకి దీనికి తేడా సేమ్ ఫార్ములా అంతా ఒకటే, బ్రాండ్ మాత్రం గవర్నమెంట్ ఉంటుంది. మందు అయితే చాలా బాగా పనిచేస్తూ ఉంది. ఇలాంటి మాలాంటి పేద ప్రజలకి ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన గౌరవ నరేంద్ర మోడీ గారికి చాలా ధన్యవాదాలు. తిరుపతి జిల్లాలో విస్తరించిన జనౌషధి కేంద్రాలు పేదవాడి ప్రాణాలను కాపాడుతూ నిజమైన సంక్షేమ పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అందరికీ చౌకైన వైద్యం అనే లక్ష్య సాధనలో ఈ పథకం విజయవంతంగా ముందుకు సాగుతోంది. ప్రతిభకు పేదరికం అడ్డు కాదని, బలమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చునని నిరూపిస్తున్నారు ఉత్తరప్రదేశ్కు చెందిన అమ్రీక్ సింగ్. కుటుంబ పోషణ కోసం ఆయన పగటిపూట ప్రభుత్వ పాఠశాలలు, ఇతర భవనాలకు వాల్ పెయింటింగ్ పనులు చేస్తూ ప్లాస్టిక్ సీసాలు, థర్మాకోల్, పాత టిన్ డబ్బాలతో ఆయన రిమోట్ కంట్రోల్ ద్వారా ఎగిరే అద్భుతమైన ఫైటర్ జెట్ మోడల్స్ తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన 172కు పైగా విమాన నమూనాలను విజయవంతంగా రూపొందించారు. భారత సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవం శతాబ్దాల క్రితమే ప్రపంచ దేశాలకు విస్తరించింది అనడానికి ఇటలీలోని ఒక చారిత్రక కట్టడమే సజీవ సాక్ష్యం. రోమ్ నగరంలో వెలసిన ఫౌంటైన్ ఆఫ్ ద 4 రివర్స్ అనే ప్రసిద్ధ ఫౌంటైన్లో ప్రపంచంలోని 4 ప్రధాన ఖండాలను, అక్కడి 4 గొప్ప నదుల ద్వారా శిల్పి బెర్నిని ఈ ఫౌంటైన్లో ఆవిష్కరించారు. అందులో ఆసియా ఖండం నుంచి పవిత్ర గంగా నదిని చేర్చ
ఆఫ్రికా ఖండంలోని కాంగో, ఉగాండా దేశాలలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ వ్యాక్సిన్ కూడా ఈ కొత్త రకం వైరస్పై పనిచేయకపోవడం వైద్య రంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. జెనీవాలో జరుగుతున్న WHO వార్షిక సదస్సులో ఈ అంశంపైనే ప్రధానంగా చర్చిస్తున్నారు. కాంగో, ఉగాండా సరిహద్దుల్లో ఇప్పటివరకు 80 మందికి పైగా ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారని అధికారులు దేశవ్యాప్తంగా వేసవి వేడి రోజురోజుకు పెరిగిపోతోంది. మనుషులతో పాటు మూగ జీవాలు కూడా ఈ ఎండ తీవ్రతకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్లోని నర్మదా జిల్లా ఏక్తానగర్లో ఉన్న సర్దార్ పటేల్ జూలాజికల్ పార్క్ అధికారులు వన్యప్రాణుల రక్షణ కోసం ఏర్పాట్లు చేశారు. జూలో దాదాపు 100కు పైగా జాతులకు చెందిన సుమారు 1500 జంతువులు, పక్షులు ఉన్నాయి. వీటిని వడదెబ్బ నుంచి కాపాడడానికి చల్లదనపు సదుపాయాలను కల్పించారు. జంతువుల శరీర ఉష్ణోగ్రత, వాటి ప్రవర్తన, ఆహారం తీసుకునే విధానాన్ని నిరంతరం గమనిస్తూ వేసవి కాలంలో వాటికి ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎప్పుడైనా 1 కేజీ మామిడి పండ్ల ధర లక్షల్లో ఉంటుందని విన్నారా? జపాన్ దేశానికి చెందిన మియాజాకి మామిడి పండ్లకు అంతర్జాతీయంగా అంతటి డిమాండ్ ఉంది. అయితే ఈ ఖరీదైన పండును కర్ణాటకలోని కొప్పల్ జిల్లా రైతులు పండించి దేశ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ధరను తగ్గించి విక్రయిస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర తోటకలై ఉద్యానవన శాఖ సుమారు 3 సంవత్సరాల క్రితం కొప్పల్ ప్రాంతంలో ఈ మియాజాకి మామిడి సాగును ఒక పైలట్ ప్రాజెక్టుగా ప్రోత్సహించింది. అంతర్జాతీయ ధరతో సంబంధం లేకుండా ఈ మామిడి ధరను కేజీ 3,000 రూపాయలుగా నిర్ణయించారు. ఇటీవల జరిగిన ఒక వ్యవసాయ ప్రదర్శనలో ఈ మామిడి పండ్లను ఉంచారు. వీటికి కొప్పల్ మియాజాకి అని అధికారికంగా నామకరణం చేశారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో వారం రోజుల పాటు జరిగిన ఆసియా ఛాంపియన్షిప్కు అంతర్జాతీయ స్థాయిలో భారీ స్పందన లభించింది. ఈ టోర్నమెంటులో ఆసియా ఖండంలోని 30 దేశాల నుంచి మొత్తం 172 మంది అత్యుత్తమ అథ్లెట్లు పాల్గొన్నారు. చైనా, దక్షిణ కొరియా వంటి బలమైన దేశాల అథ్లెట్లకు గట్టి పోటీని ఇస్తూ భారత్ 3వ స్థానాన్ని సొంతం చేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలైన పాడేరు, అరకులోయ, చింతపల్లి పరిసరాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా వేసవి ఎండలతో అల్లాడిపోతున్న మన్యానికి ఈ వర్షం కారణంగా ఒక్కసారిగా చల్లని వాతావరణం నెలకొంది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి, రోడ్లపై పడిన చెట్లను తొలగించడానికి అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. మరోవైపు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలోని అనేక ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పలు పరిణామాలు నేడు ఇన్వెస్టర్లపై ప్రభావం చూపించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి దేశీయ ప్రధాన సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 114.19 పాయింట్లు క్షీణించి 75,200.85 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 31.95 పాయింట్లు నష్టపోయి 23,618 వద్ద ముగిసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. భారతదేశ ఆర్థిక ప్రగతిలో ఐరోపా ఖండానికి చెందిన నార్డిక్ దేశాలు కీలక భాగస్వాములుగా మారుతున్నాయన్న ప్రధాని నరేంద్ర మోదీ. మత్స్యకారుల జీవనోపాధి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
దేశీయ డిజిటల్ చెల్లింపుల మార్కెట్లో 85% కంటే ఎక్కువ వాటాతో అగ్రగామిగా నిలిచిన యూపీఐ వ్యవస్థ. కోస్తాంధ్ర రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలు, ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.